హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ సైంధవ్, యాక్టెడ్ బై వెంకటేష్ గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారు అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అంటే మనం ఇన్ని రోజులు వెంకటేష్ గారిని కంప్లీట్గా ఫ్యామిలీ లేకపోతే కామెడీ లేకపోతే కామిక్ ఆ టైంలో చూసాం కదా. బట్ సైంధవ్ మూవీలో మాత్రం కంప్లీట్గా మాస్ యాక్షన్ రోల్ అయితే కీ ప్లే చేసేదాడనమాట. సో ఇంకోటి ఏంటంటే మూవీలో స్టార్టింగే అంటే మనకు ట్రైలర్లో చూసిన ఆల్రెడీ చూసాం కదా, చాలా ఏమంటారు యాక్షన్ ట్రైలర్ అని మనకు అర్థమైంది కదా. అంటే యాక్షన్ మూవీ రాబోతుంది వెంకటేష్ గారి నుంచి అని అర్థమైంది కదా. సో ఆయన 75th మూవీకి కంపల్సరీ ఏమంటారు పక్కా ఒక యాక్షన్ మూవీ అయితే డెఫినెట్గా అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం కదా, అంటే ఆయన స్టార్టింగ్ లెక్క మారుద్ర నా కొడకల్లారా అనే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ డైలాగు ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ రిపీట్ అయినప్పుడు వల్ల ఒక వైబ్ అనేది ఉంటుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఏమంటారు కొంచెం ఫ్యామిలీకి కనెక్ట్ చేయడానికి ట్రై చేశాడనమాట. లాస్ట్ అంటే కథలోకి వెళ్ళడానికి ఒక 20 to 25 minutes అయితే కథలోకి వెళ్ళడానికి అయితే టైం పడుతుంది. అంటే శ్రద్ధా శ్రీనాథ్ గారి ఇది ఆ ట్రాక్ ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ వెంకీ గారికి అండ్ నెక్స్ట్ ఆ పాపకు ఉండే ట్రాక్ కొంచెం ఏమంటారు ఫ్యామిలీ ఆ సాంగ్స్ కొంచెం అయితే టైం పడుతుంది. అండ్ ఇక 25 minutes తర్వాత కంప్లీట్గా కథలోకి వెళ్ళారనమాట మూవీ. సో ఓవరాల్గా మూవీ ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇక సెకండ్ హాఫ్లో కంప్లీట్ మాసే అనమాట. అంటే ప్రతి ఫైట్ అంటే బేసిక్గా దాంట్లో మనకు ఆల్రెడీ ఆండ్రియా గారు చేశారు, మనం చూసాం. ఆండ్రియా గారి పర్ఫార్మెన్స్ కానీ, నవాజుద్దీన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. అంటే కంప్లీట్గా ఒక మాస్ యాక్షన్ తీరులో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మూవీ సెకండ్ హాఫ్లో కంప్లీట్ ఒక మాస్ అనే చెప్పొచ్చు అనమాట. అంటే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో కీరోల్ అంటే ఆర్య గారు, అంటే తమిళ ఆర్య గారిని అయితే పెట్టడం జరిగింది. సో తమిళ ఆర్య గారు అయితే ఎందుకో కొంచెం ఆయనకు యాక్టింగ్ స్కోప్ అయితే కొంచెం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక అది ఏంటంటే మనకు మేబీ పాన్ ఇండియా మూవీ కావచ్చు కాబట్టి మార్కెటింగ్ కోసం అంటే నోన్ ఫేస్ పెట్టాలని పెట్టారేమో, కానీ కొంచెం ఆయనకు కూడా స్క్రీన్ స్పేస్ ఉంటే అయితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ ఇట్స్ గుడ్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే అది కంప్లీట్ మాస్ యాక్షన్ అని కాకుండా డెఫినెట్గా అయితే నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే పాపకు అంటే వెంకటేష్ గారు దేనికైతే ఇంజెక్షన్ అదే ఉంది కదా, సో ఆ ఇంజెక్షన్ గురించి జరిగే ఫైట్ అవి చాలా బాగుంటాయి అనమాట. అంటే కంప్లీట్ మాస్ చాలా బాగా ఎంగేజింగ్ అనిపిస్తాయి, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. సో ఫైనల్గా కాకపోతే కొంచెం ఆయన అనుకున్న దానికి డైవర్ట్ అయిపోతుంది అనమాట. సో అక్కడ కొంచెం ఎమోషనల్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సో ఓవరాల్గా మూవీ గుడ్. అంటే ఏంటంటే మనకు ఇప్పుడున్న జనరేషన్స్లో చూస్తున్నప్పుడు అయితే కొంచెం మాస్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఉందన్నమాట, అన్ని రకాల ప్రేక్షకులకి డెఫినెట్గా నచ్చుతుంది. అటు మాస్ ఉంది, అటు నెక్స్ట్ సాంగ్స్, బీజిఎం, ఎస్పెషల్లీ బీజిఎం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజిఎం చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ నవాజుద్దీన్ గారు అని విలన్ ఉంటారు, ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఆండ్రియా గారికి ఆయన కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సో ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నవాజుద్దీన్ గారి పర్ఫార్మెన్సే ఆర్య గారి కంటే కూడా బాగుంటుంది. ఇంకా సేమ్ టైం వెంకటేష్ గారితో ఈక్వల్గా ఉంటుంది. సో వెంకటేష్ గారు చెప్పే డైలాగ్స్ కూడా చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తాయి అనమాట. సో ఓవరాల్గా మూవీ ఒక మంచి మూవీ. అంటే ఏమంటారు వెంకటేష్ గారి నుంచి వెళ్ళి ఇన్ని రోజులు అంటే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక పేరు ఉంటుంది కదా, సో ఆ ట్యాగ్ నుంచి వెళ్ళి బయటకు వచ్చి కంప్లీట్ ఒక మాస్ మూవీ చేశాడని అయితే మనం అర్థమవుతుంది. సో ఓవరాల్గా వెంకీ గారికి 75th ఫిలిం అంటే డెఫినెట్గా ఒక హిట్ అనేది అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే పండగ సినిమా డెఫినెట్ చాలామంది పండగ సినిమా కాదు అది ఇది అంటారు, కానీ డెఫినెట్గా అన్ని రకాల ప్రేక్షకులు అంటే ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా మూవీ అయితే ఇట్స్ గుడ్, బాగుంది. అంటే మనం చూసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు, లేకపోతే చూసినంతసేపు బాగానే అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి ట్రాక్ వేరే వెళ్ళిపోతుందని ఎక్కడా కూడా అనిపించదు. చూసినంతసేపు ఒక మంచి ఏమంటారు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ వెంకటేష్ గారిది కూడా చాలా కొత్తగా చూసిన అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్ని రోజులు ఆయన ఏమంటారు ఆ లుక్ యంగ్ లుక్లో ఉన్నది, బట్ ఓల్డ్ లుక్లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో పాప సెంటిమెంట్స్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారి పర్ఫార్మెన్స్ అన్నీ ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది. ఒక మంచి యాక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ, మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.